వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్. నేను మీ గగన. నేను మీ శ్రావణి. అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాల ప్రజలకు శుద్ధి చేసిన గోదావరి జలాలు అందించేందుకు 1650 కోట్లతో మెగా రక్షిత నీటి పథకాన్ని ఆత్రేయపురం మండలం వసంతవాడ దగ్గర 2 విడతలుగా నిర్మించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయడంతో కలెక్టర్ మహేష్ కుమార్ మంచినీటి పథకం కోసం కేటాయించిన స్థలాలను పరిశీలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఈ మెగా రక్షిత నీటి పథకం ఎప్పటిలోగా కంప్లీట్ అవుతుంది? గుడ్ మార్నింగ్ గగన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతాల ప్రజల మంచినీటి కష్టాలు తీరనున్నాయి. గోదావరి జలాలను శుద్ధి చేసి అందించేందుకు 1650 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకాన్ని అయితే త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మొదటి విడతగా ఆత్రేయపురం మండలం వసంతవాడ వద్ద ఈ నిర్మాణం వాటర్ ట్యాంక్ సంబంధించి నిర్మాణం చేపట్టనున్నారు. ముఖ్యంగా 950 కోట్ల రూపాయలతో తూర్పు సెంట్రల్ డెల్టాకు సంబంధించి 950 కోట్ల రూపాయలతో ఈ మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్నారు. మొదట ఫేజ్ లో ఏదైతే రాజోలు, పీగన్నవరం, అదేవిధంగా కొత్తపేట తీర ప్రాంతాల ప్రజలకు మంచినీటి పథకాన్ని అందించే దిశగా ఇంచుమించు 635 ఆవాసాల్లో ఈ మంచినీటి పనులు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో పాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కూడా ఆత్రేయపురం మండలం వసంతవాడ ఏదైతే ఈ నిర్మాణం చేపట్టనున్నారో మెగా రక్షిత మంచినీటి పథకం, దానికి సంబంధించి ఈ 10 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. దానికి సంబంధించి కూడా త్వరితగతిన నివేదిక ఇవ్వాలని అధికారులు కూడా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఉన్నారో గత కొంతకాలంగా ఉప్పు నీటి సమస్యతో సురక్షిత మంచినీటి లేక చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో జలజీవన్ మిషన్ సహకారంతో ఈ 1650 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ మంజూరైన నిధులను మొదటి ఫేజులో 950 కోట్లు, రెండో ఫేజులో 700 కోట్ల రూపాయలు వినియోగించనున్నారు. రెండో ఫేజులో తూర్పు డెల్టా ప్రాంతంలోని బొబ్బర్లంక, ఆత్రేయపురం, అదేవిధంగా కాకినాడ, సామర్లకోట తదితర 235 ఆవాసాల్లో ఈ మంచినీటికి సంబంధించి పనులను చేపట్టనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఆత్రేయపురం మండలం వసంతవాడ ఉందో, వసంతవాడలోని మొదటి ఫేజ్కి 10 ఎకరాలు, రెండో ఫేజులో నిర్మాణం చేపట్టడానికి 9 ఎకరాలు సేకరించడం జరిగింది. ఈ నిర్మాణాలు ఏదైతే మొదటి ఫేజ్ లో 950 కోట్ల రూపాయలతో ఈ వాటర్ నిర్మాణం చేపడుతున్నారు, అన్ని పూర్తి చేశారు. అదే విధంగా తూర్పు డెల్టాకు సంబంధించి ధవళేశ్వరం వద్ద, అదే తర్వాత సెంట్రల్ డెల్టాకు సంబంధించి బొబ్బర్లంక వద్ద ఇంటేక్ వెల్స్ కూడా నిర్మించనున్నారు. అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు త్వరితగతిన ఇరిగేషన్ శాఖ అధికారులు, అదే విధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వీరిద్దరూ కూడా సమన్వయంతో పనిచేసి త్వరితగతి నివేదికలు అందించిన వెంటనే ఈ వాటర్ వర్క్ సంబంధించి పనులు అయితే ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పడం అయితే జరిగింది. వెంకట్, అసలు ఈ పథకం వల్ల ఏ మండలాలకు అలాగే గ్రామాలకు తాగునీరు అయితే అందనుంది? రాజోలు మండలంలోని సుమారు 13 తీర ప్రాంత ప్రజలు ఉప్పు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా అక్కడ పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో సురక్షిత మంచినీటి జలాలు అందించడం వల్ల ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందొచ్చు. అదేవిధంగా అక్కడ ప్రజలు కూడా ఆరోగ్యవంతంగా సురక్షిత మంచినీటి తీసుకోవడం ద్వారా వారు ఆరోగ్యవంతంగా జీవించవచ్చు కూడా తెలుస్తుంది. మరో పక్క కొత్తపేట మండలంలోని పలు లంక ప్రాంతాల్లో కూడా మంచినీరు అందక ఉప్పు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు పీగన్నవరంలోని సుమారు 20 లంక గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ లంక గ్రామాల వరదల టైంలో మంచినీరు లేక చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. బాహ్య ప్రపంచంతో కూడా సంబంధాలు తెగిపోతాయి వరదల సమయంలో. ఈ నేపథ్యంలో కూడా వారికి ఏదైతే మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టనున్నారో ద్వారా ప్రతి గ్రామానికి కూడా మంచినీరు అందే దిశగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. వెంకట, అసలు ఇప్పుడు వరకు అక్కడ మనం చూసుకుంటే ఉప్పు నీరే అయితే ఉండేది, కానీ ప్రభుత్వం అయితే 1650 కోట్లతో కూడా మెగా రక్షిత నీటి పథకాన్ని అయితే అమలు చేయబోతుంది. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? 1650 కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది జలజీవన్ మిషన్ కమిషన్. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ
త్వరితగతిన పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంత వాసులందరూ కూడా త్వరలోనే తమ ఏదైతే ఉప్పు నీటి కష్టాలు అనుభవించి సురక్షిత మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి కష్టాలన్నీ కూడా తీరనున్నాయి. అదే విధంగా ప్రభుత్వం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ డెవలప్మెంట్ కి అందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే అక్కడ అధికారులు ఏమంటున్నారు అంటే ఇప్పుడు వరకు ఉప్పు నీటే వాళ్ళు చూశారు, అంటే అధికారుల వర్షన్ ఎలా ఉంది అక్కడ? గతంలో మంచినీరు చాలా ఇక్కడ కలుషితం కాకమునుపు చాలా బాగుండేది. అయితే ఇక్కడ ఈ తీర ప్రాంతాల్లో కొంతమంది అక్రమార్కులు ఆక్వా చెరువులు తవ్వడం వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యి, అదే విధంగా సముద్ర జలాలు కూడా డ్రైన్లు పూడికిపోవడం వల్ల డ్రైన్లు మూసుకుపోయి సముద్ర జలాలు రివర్స్ లో పంట పొలాల్లోకి వచ్చి చేరడం, తద్వారా పంటలు కూడా నాశనం అయ్యి భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యి కనీసం మంచినీరు తాగలేని స్థితిలో ఈ ప్రాంతాల్లో తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా కలుషితమయ్యని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు. ఎక్కడైతే ఈ ఉప్పు నీటి సాంద్రత ఎక్కువ ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి ముందుగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆ ప్రాంతాల్లో ఈ ఏదైతే మెగా సురక్షిత మంచినీటి పథకం ఉందో ఆ ప్రాంతాలకు అందే దిశగా అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా ఈ ఆత్రేయపురం వసంతవాడలో ఈ మంచినీటి పథకానికి సంబంధించి ఈ 10 ఎకరాలు ఒక చోట, మరో చోట 9 ఎకరాలు, ఈ 9 ఎకరాల స్థలాలను పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి సాధ్య అసాధ్యాలను కూడా పరిశీలించి త్వరలోనే నివేదిక కలెక్టర్కి అందజేసి ఈ ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభించేలాగా చర్యలు అయితే చేపడతామని అటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. రైట్ వెంకట్, అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పటిలోగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ తొలి విడతలో సెంట్రల్ డెల్టాకు సంబంధించి ఆత్రేయపురం వసంతవాడలో 950 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అయితే త్వరితగతిన అధికారులు త్వరితగతిన నివేదికలు అందిస్తే కనుక వచ్చే నెల నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సుమారు సంవత్సరం లోపు కోనసీమ జిల్లాకు సంబంధించి ప్రజలు కూడా మంచినీటిని తాగే సురక్షిత మంచినీటిని తాగే అవకాశం అయితే ఉంది. గోదావరి జలాలను శుద్ధి చేసి ఈ ప్రజలకు అందించే పథకమే ఈ దీనికి మెగా సురక్షిత మంచినీటి పథకం అని చెప్పవచ్చు. వెంకట్, ఇక బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ ఇవాళ సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ యాదవ్ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఆ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందా? సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. చెప్పండి. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ అధికారులకు హెచ్చరించారు. అదే ఈ నెల 27న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులకు సూచించారు. అలాగే గోదావరి లంకల ప్రాంతంలో లంక గ్రామంలో ఉన్న పేదలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే అధికారులను కూడా కలెక్టర్ ఎక్కడికక్కడ అప్రమత్తం చేసింది. అలాగే జిల్లా సంబంధించిన కొన్ని లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ముందుగానే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ జిల్లా కలెక్టరేట్ లో కొన్ని కంట్రోల్ రూమ్ లో ఫోన్ నెంబర్ కంట్రోల్ రూమ్ లో వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 9908454580 ఈ నెంబర్లకి
కలుపుతారు. సురక్షిత ఎటువంటి సమస్య వచ్చినా సరే ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే పంట పొలాలకు కూడా అక్కడ భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దానిపైన అధికారులు రైతులకు ఏ విధంగా భరోసా ఇచ్చారు? జిల్లా కలెక్టర్ సమక్షాన నిన్న నిర్వహించిన సమీక్షలో వ్యవసాయ అధికారులు ముందుగానే నిడదవోలు గాని ఇటు కడియం మండలం గాని ఎటువంటి ముందుగా మునిగిపోయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి గొట్లు దిట్టంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఎటువంటి ఆస్తి నష్టం కలగకుండా ముందుగానే కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. గగన, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. అలాగే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది రెండు తెలుగు రాష్ట్రాలకి. దాని గురించి అప్డేట్ ఏంటి? ముందుగానే ఈ వర్షం ప్రమాద హెచ్చరికలు ఏదైతే జారీ చేసిందో ఇటు ప్రజలు గాని లోతట్టు ప్రాంతాలు వ్యవసాయ అధికారులు గాని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసితులు గాని వీళ్ళు ముందుగానే జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేసిందని చెప్పుకోవచ్చు. గాన అంటే ఇక్కడ మనం చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో కూడా 5 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా, అలాగే వీటన్నిటిని అధికారులు ఎలా అప్రమత్తం చేశారు? ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే ఎక్కువ గోదావరి నదీ తీర ప్రాంత ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. కడియంలో ఉన్న లంక గ్రామాలు గాని అటు కడియం నర్సరీలు కానించి పంట పొలాలు గాని ముందుగానే గతంలో జరిగిన ఘటనలు ఏమన్నా ముందుగానే సూచించి వాటిని ఆధారంగానే ఈ సూచనలని ఇవ్వడం జరిగింది. గాన థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు వేగంగా పుంజుకున్నాయి. ఒకప్పుడు మందకొడిగా సాగిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పరుగులు పెడుతోంది. దీనికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ ప్రత్యేక చొరవ మరియు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించడం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేయాలన్న సంకల్పంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. దీంట్లో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎప్పటికీ ప్రజలకి అందుబాటులోకి రానుంది, కూటమి యాక్షన్స్ ప్లాన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దీనిపైన మరింత సమాచారం అందించేందుకు విశాఖ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా ప్రసాద్, చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు అప్డేట్ ఏంటి? దుర్గా ప్రసాద్, మీది మ్యూట్ లో ఉంది, ఒకసారి మ్యూట్ లో నుంచి తీయండి. దుర్గా ప్రసాద్, వినిపిస్తుందా?
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఒకప్పుడు మందకొడిగా సాగిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పరుగులు పెడుతోంది. దీనికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ ప్రత్యేక చొరవ మరియు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించడం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేయాలన్న సంకల్పంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. దీంట్లో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రానుంది, కూటమి యాక్షన్ ప్లాన్స్ ఏంటి అనేది దీనిపైన సమాచారం అందించేందుకు విశాఖ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా ప్రసాద్, చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రగా తలమార్గంగా తయారవబోతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే భోగాపురం ఎయిర్పోర్ట్. అయితే కూటమి అధికారం రాకముందు గత ప్రభుత్వ హయాంలో కేవలం 28% పనులు మాత్రమే జరిగినాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే ఎన్డీఏలో కూడా టీడీపీ భాగస్వామి అవడం, దాంతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రంలో కూడా కీలక పదవి ఏదైతే కేంద్ర విమానయాన శాఖ సంబంధించి కూడా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఏదైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా పనులు జెట్ స్పీడ్ లో ముందుకు వెళ్తున్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 28% పనులే జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని 84% పనులు పూర్తయ్యాయంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్ లో ఈ భోగాపురం సంబంధించిన ఎయిర్పోర్ట్ సంబంధించి పనులు పూర్తయ్యా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా రన్వే పనులు పూర్తయ్యాయి. మరోవైపు టెర్మినల్ బిల్డింగ్ కూడా దాదాపు పూర్తయింది. ఈ డిసెంబర్ నాటికి పూర్తిగా టెర్మినల్ బిల్డింగ్ అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు ఇటీవలే కేంద్ర విమాన శాఖ సంబంధించిన మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడం జరిగింది. ఆయన ప్రతి 2 వారాలకు ఒకసారి విమానయాన శాఖ సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 7 రోజులు అంటే వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా ఆ పనులు వేగవంతం కావాలంటే ఇంకా ఎంతమంది కార్మికులు మన పనిలో పెట్టుకుంటే ఎంత స్పీడ్ గా పని అవుతుందని చెప్పేసి కూడా ఆయన కంటిన్యూ గా రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ కూడా మనం చూసినట్లయితే ఆయన గత వారంలోనే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కి వచ్చారు. ఆకస్మిక పర్యటన చేపట్టాలి, ఏ విధంగా పనులు జరుగుతా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఇంకా వారికి ఏం సహాయం అందించాలి, ఇంకా నిధులు ఎంత అవసరం ఉంది, దాన్ని ఏ విధంగా ప్రభుత్వం నుంచి చొరవ చూపించాలని చెప్పేసి కూడా ఏదైతే నిర్మాణ పనులు చేపడుతున్న జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఉత్తరాంధ్రకి తలమార్గం కాబోతుంది, ఈ ఎయిర్పోర్ట్ సిద్ధమైతే అటు పర్యాటక పరంగా ఏపీ అభివృద్ధి చెందుతుంది. మరోవైపు ఆ చుట్టూ ఉన్న కారిడార్ ప్రాంతం కూడా ఆ 5 స్టార్ హోటల్స్ వచ్చేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారు. ఓబ్రాయ్ సంస్థ లాంటి పెద్ద సంస్థ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది. మరోవైపు జిఎంఆర్ సంస్థ కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మల్టీ స్టార్ హోటల్స్ కూడా నిర్మాణానికి చేపట్టేందుకు ప్రణాళిక చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకే దశలో పనులు జరుగుతూ ఉన్నాయంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా కేంద్ర సపోర్ట్ తో కేంద్ర పనులు కూడా ఏ విధంగా జరుగుతాయి అనేది కూడా దీనికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 24% పనులు 28% పనులు మాత్రమే భోగాపురం ఎయిర్పోర్ట్ కి జరిగినాయి. కానీ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర విమాన శాఖ సంబంధించి ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత జెట్ స్పీడ్ లో పనులు జరుగుతున్న 84% పనులు పూర్తయి వచ్చే జూన్ నాటికి ఇది దాదాపుగా ఈ పనులు ప్రారంభించి విమానాలు రాకపోకలు కూడా కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గగన, దుర్గా ప్రసాద్, ఇప్పటికే అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోగాపురం ఎయిర్పోర్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది అనుకోవచ్చా? పూర్తిగా ప్రత్యేక దృష్టి పెట్టింది కాబట్టి ఏదైతే గత ప్రభుత్వ హయామో యాక్చువల్లీ విశాఖ నుంచి భోగాపురానికి చేరుకోవాలంటే సుమారు 45 కిలోమీటర్లు, అదేవిధంగా విజయనగరం నుంచి భోగాపురానికి 24 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది ఈ భోగాపురం అనే ప్రాంతం. అయితే ఇప్పుడు ప్రస్తుతం విశాఖలో ట్రాఫిక్ సమస్య చాలా పెరిగింది. దీనికి అనుకూలంగా మనం ఏం చేయాలి, దీన్ని ట్రాఫిక్ సమస్యను కుదించాలంటే ఏ జంక్షన్ లో మనం మెట్రో డెవలప్మెంట్ చేయాలి, దాని తర్వాత రోడ్లు విస్తరణ ఏ విధంగా చేయాలి అని దాని మీద కూడా కూటమి ప్రత్యేకంగా ప్రణాళికలు చేసింది. మొన్న ఆ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చినప్పుడు కూడా ఈ అంశం మీద ప్రధానంగా విశాఖ నుండి ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం 45 కిలోమీటర్లు, అంటే 45 కిలోమీటర్ల నుంచి 45 నిమిషాల్లో నిమిషాన్ని లెక్క వేసుకున్నా కూడా 45 నిమిషాల్లో ప్రతి
ఆ ప్రయాణికుడు చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. దానికి అనుగుణంగా రోడ్డు విస్తరణ పనులు కూడా ప్రారంభించారు. ఇదే గత ప్రభుత్వ హయాంలో అయితే భూసేకరణ సంబంధించి బీచ్ కారిడార్ డెవలప్మెంట్ పనులు కూడా పక్కన పెట్టేసింది. ఆ భవిష్యత్ తరాలకు సంబంధించి ఇది 2 ప్రాజెక్టులుగా మనం చూడొచ్చు. 2 ప్రాజెక్టులుగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కొనసాగుతుంది. 4,592 కోట్లతో మొదటి దశలో జరుగుతుంది. రెండో దశ 20-30 సంవత్సరాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి సంబంధించి భూసేకరణ కూడా జరగాలి. సుమారు 500 ఎకరాలు భూసేకరణ ఉంటే ఆ చుట్టూ కారిడార్ అభివృద్ధి ఉంటుంది. మరి భవిష్యత్తులో టెర్మినల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రన్వే కూడా దేశంలోని 3 కిలోమీటర్ల పొడవైన టెర్మినల్ రన్వే కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గా ఉండబోతుంది. అంటే ఈ స్థాయిలో మనం ఆలోచించినట్లే కూటమి ప్రభుత్వం ఏ విధంగా దీని మీద ఆలోచన పెట్టింది. అదేవిధంగా 45 నిమిషాలకే ప్రయాణికులు చేరుకునేలా ప్రధానంగా విశాఖ నుంచి అటు భోగాపురానికి అంటే హనుమంతవాకి జంక్షన్ కావచ్చు, ఆరిలోవా, ఆ ఎంఈవి ప్రాంతాల్లో, దాని తర్వాత ఆనందపురం, భోగాపురం ప్రాంతం చేరుకునే ప్రాంతాలు అటు గాజువాక నుండి వచ్చే ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్ చేరుకోవాలంటే ఆ ప్రధాన ప్రాంతాల్లో శీలానగర్ వంటి ప్రాంతం కావచ్చు, ఎన్ఏడి కావచ్చు, ఆరులో ఇట్లాంటి ప్రధాన జంక్షన్లు ఒక 7 ప్రాంతాలు గుర్తించారు. అయితే 7 ప్రాంతాలు ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉండబోతుంది కాబట్టి ఈ 7 ప్రాంతాల్లో కూడా రోడ్డు విస్తరణ పనులు కూడా ప్రారంభిస్తున్నారు. అంటే ఏకదాటిగా అటు ఎయిర్పోర్ట్ పనులు జెట్ స్పీడ్ గా పనులు జరుగుతా ఉన్నాయి. మరోవైపు ఇటు బీచ్ కారిడార్ సంబంధించి ప్రయాణికులు ఎవరైతే విమానాశ్రయం చేరుకునే ప్రయాణికులు ఎవరైతే విమానం నుంచి ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలు వారికి ట్రాఫిక్ సమస్య చిక్కుకోకూడదు, వారి ప్రయాణాలు ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి కూడా ఒకేసారి ఈ రోడ్డు విస్తరణ పనులు కూడా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే జూన్ నాటికి ఈ రన్వే ఎయిర్పోర్ట్ సంబంధించి విమానాల రాకపోకలు సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. మరోవైపు రోడ్డు విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. సుమారు 500 ఎకరాలు కూడా భూసేకరణ జరుగుతుందంటే ఏ విధంగా భవిష్యత్తుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది, ముఖ్యంగా ఏపీ డెవలప్మెంట్ లో ఏ విధంగా ఆ ఆలోచన ఉందని చెప్పేసి దాని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ఏ విధంగా ఉంది, 2047 ఏదైతే వికసిత భారత్ అనుకుంటున్నారో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా పనిచేస్తానని కూడా మనం చూడొచ్చు. దుర్గాప్రసాద్, ఇప్పటికే రాజధాని అమరావతిలో కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇది ఎప్పుడు పట్టలేకపోతుంది? అమరావతి నిర్మాణం ఇప్పుడు పనులు పూర్తిగా వేగవంతం కావస్తున్నాయి. గత ప్రభుత్వం అయితే రాజధాని నగర లేని ఏపీగా ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే 3 రాజధానులు అని చెప్పి తెర మీదకి వచ్చినప్పుడు కూడా ఏ ప్రాంతాన్ని కూడా వారు అభివృద్ధి దిశగా అడుగులు వేయలేదు. అటు విశాఖ అన్నారు, అమరావతి అన్నారు, కర్నూలు అన్నారు, కానీ ఎక్కడ కూడా రాజధాని పనులు ఎక్కడా ప్రారంభించలేదు. ఏ పనులు కూడా ఏ 1% కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రజలు మరలా గమనించి ఖచ్చితంగా నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే, కూటమి ప్రభుత్వం ఉంటేనే ఖచ్చితంగా ఏపీ అభివృద్ధి చెందుతానే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆ కూటమికి పట్టం కట్టారు. ఈ దశలో అమరావతి పనులు ఇప్పుడు వేగవంతం అయ్యాయి. ఆ దశలోనే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు అమరావతిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో మరొక విమానాశ్రయ పనులు కూడా అతి త్వరలో ప్రారంభించే అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించి టీడీఆర్ పనులు ఏదైతే మొదటి దశగా ఆ టీడీఆర్ కూడా పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాక దుర్గాప్రసాద్, ఇక కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతూ వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని పరిష్కరిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలో రైతులకు ప్రభుత్వం ఇప్పటికే సరిపడా యూరియా పంపిణీ చేసింది. ఇంకా 900 టన్నుల యూరియా గోడంలో నిల్వ ఉంది. రైతులు అధైర్యపడకుండా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర కుమార్ లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర కుమార్, చెప్పండి, యూరియా కొరతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? గగన, యూరియా కొరత అనేది ప్రజెంట్ అయితే అనకాపల్లి జిల్లాలోని యూరియా కొరత అంటే ఏమీ లేదు. ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రైతులకైతే యూరియా కొరత ఏమీ లేదు. రైతులకైతే యూరియా సకాలంలోనే అందుతుంది. ప్రభుత్వం అయితే రైతులకి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా యూరియా అయితే అందిస్తుంది. ఇప్పటికే 80% యూరియా అయితే రైతులకు అందించింది. నాగేంద్ర, అలాగే భవిష్యత్తులో యూరియా కొరత మళ్ళీ ఏర్పడే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అది ఎస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 800 టన్నుల యూరియా ఆల్రెడీ గోడౌన్లోనే స్టోరేజ్ ఉంది. ఇంకా 900 టన్నుల యూరియాని తెచ్చి రైతులకు అందించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 14,000
14,026 టన్నుల యూరియా ఇప్పటికే అనకాపల్లి జిల్లా మొత్తం రైతులకు అందజేశారు. ఇటువంటి యూరియా కొరత అనేది మాత్రం అనకాపల్లి జిల్లాలో అయితే ఇంతవరకు కనబడలేదు. కాక అంటే యూరియా కొరత లేకుండానే ఫేక్ గా స్ప్రెడ్ చేస్తున్నారా? నిజమేనే చెప్పాలి. ఎందుకంటే వామపక్షాలు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఈ యూరియా కొరతపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఇటు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ ధర్నాలు నిర్వహించి ప్రభుత్వమే బురద జల్లే ప్రయత్నమే తప్ప యూరియా కొరత అయితే మాత్రం రాష్ట్రంలో కాదు, ఏ జిల్లాలో కూడా లేదు. ప్రభుత్వం అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రం చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది నాగేంద్ర అప్డేట్స్. ఇక కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ రోడ్ సెంటర్లో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడి మత్స్యకారులతో సమావేశపరుస్తామన్న జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా ఆందోళన విరమించామని మత్స్యకార నాయకులు తెలిపారు. వచ్చే నెల 10వ తేదీలోగా డిప్యూటీ సీఎం ఉప్పాడ రాకుంటే యథావిధిగా ఆందోళన చేపడతామని మత్స్యకారులు హెచ్చరించారు. ఇక మరోవైపు డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆందోళన చేస్తున్న మత్స్యకారుల దగ్గరకు చేరుకొని పవన్ కళ్యాణ్ పేర్కొన్న పాయింట్లను వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నానాజీ చెప్పండి, అసలు ప్రధానంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ప్రధానంగా వీళ్ళకి ఒక పెద్ద సమస్య అవుతున్నది. ఎందుకంటే వీళ్ళ కుటుంబం జీవనోపాధి మొత్తం అంతా కూడా సముద్రం మీద, సముద్రం వేట మీద ఆధారపడి ఉంటది. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సముద్రం మీద కష్టపడిన తర్వాత వాళ్ళ కష్టార్థాన్ని అంటూ కూడా వాళ్ళ కుటుంబం పోషణ జరుగుతూ ఉంటది. ఇది అనాది కాలికంగా వాళ్ళకున్న రాబడి, వాళ్ళకున్న జీవనోపాధి అంతా కూడా సముద్రం మీద ఉంటది. అలాంటిది గవర్నమెంట్ అయితే ఈ మత్స్య సంపద ఏదైతే ఉన్నదో ఆ మత్స్య సంపద అంతా కూడా దాన్ని పెరగడానికి వాళ్ళకి వేటకి విరామాన్ని ఒకటి ప్రకటిస్తారు. ఆ విరామం సమయంలో ఎవరో కూడా సముద్రం మీద వేటడానికి వీల్లేదు. ఆ టైంలో ఏం చేస్తుంది అంటే మత్స్య సంపద ఇంకా పెరుగుతుంది. ఆ పెరిగిన తర్వాత వాళ్ళకి ఆ పోషణ సంబంధించి గవర్నమెంట్ గతంలో 10,000 ఇచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకార భరోసా అని చెప్పేసి 20,000 చేసింది. 20,000 వాళ్ళకి సంబంధించింది ఆల్రెడీ అమౌంట్ కూడా వేసింది ఈ పథకాలకు సంబంధించింది. అయితే ఈ సందర్భంగా మత్స్యకారులందరూ కూడా వేట విరామం తీసుకున్న తర్వాత వాళ్ళ సముద్రంకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎక్కువ సంపద ఎక్కువ పెరుగుతూ ఉంటది. కాబట్టి వాళ్ళకి అనేక రూట్స్ లో వాళ్ళకి అనేక ప్రాంతాల్లో కొన్ని చేపలు పడడం కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన సంపద పెరగడం కానీ జరుగుతూ ఉంటది. వాళ్ళకి సంబంధించినంతా కూడా జీవనోపాధికి మెరుగుపడడానికి అవకాశం ఉంటది. అయితే ఇలాంటి సమయంలో ఏదైతే సముద్రంలో వాళ్ళ వేటకు వెళ్తారో, ఎక్కడైతే వాళ్ళు విరామం ఇచ్చాం కదా చేపలు పెరుగుతాయి అనుకుంటారో ఆ టైంలో వాళ్ళ చేపలు పెరగకపోవడము, ఆ తర్వాత దానికి సంబంధించినంతా కూడా అక్కడ చేపలన్నీ లేకుండా వేరే దిక్కున తరలిపోవడం జరుగుతుంది. వాళ్ళ సమస్య ప్రధానంగా వాళ్ళు ఆరోపించేది ఏంటంటే ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ లో ఉన్న ఈ వేస్ట్ వాటర్ అంతా కూడా సముద్రాల్లో వదిలేస్తున్నారు. ఈ సముద్రంలో వదిలేసిన తర్వాత సముద్ర వాటర్ కూడా పొల్యూషన్ అయిన తర్వాత దాని ద్వారా అక్కడ ఉన్న మత్స్య సంపద అంతా కూడా తరలిపోతుంది. మేము బోట్లు వేసుకుని దాదాపు 2-3 కిలోమీటర్ల లోపలికి ఎక్కడికో దూరంకి వెళ్తే తప్ప మత్స్య సంపద అంతా కూడా ఉండలేదు. కాబట్టి మాకున్న ఫ్యూయల్ కానీ, మేము పడిన శ్రమకు కానీ దానికి రాబడి రావట్లేదు. కాబట్టి వాళ్ళు ఇలాంటి కంపెనీలన్నీ కూడా మా దగ్గర పెట్టి మా జీవనోపాధిని అంతా కూడా పట్టుకొట్టేస్తున్నారు. కాబట్టి కొన్ని కంపెనీలు మూసేవలసిందిగా కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ నానాజీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు ఎలాంటి హామీ ఇచ్చారు? గత 2 రోజుల క్రితం మొత్తం రోడ్డు మీదకి వచ్చి అక్కడ మూలపేట కానీ, అలాగే అమీనాబాద్ కానీ, ఉప్పాడ కానీ, కొత్తపల్లి కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే సముద్రం మీద ఆధారపడి ఉన్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా ఉప్పాడ సెంటర్ లో 2 రోజుల పాటు నిర్విరామంగా వాళ్ళు ధర్నా చేశారు. వాళ్ళ ప్రధానంగా ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తేనే మేము నమ్ముతాము, ఏ అధికారులు వచ్చినా సరే కానీ, ఏ నాయకులు వచ్చినా సరే కానీ మేము నమ్మే ప్రసక్తి లేదని చెప్పారు. అదే విషయంలో అక్కడ ముందు రోజు జేసీ గారు వెళ్ళారు. అలాగనే అక్కడ ఉన్న రెవెన్యూ మొత్తం డిపార్ట్మెంట్ అంతా వెళ్ళింది. కానీ మేము నమ్మే ప్రసక్తి లేదు, మాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పేసి 2వ రోజు దానికి కలెక్టర్ గారు షాన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళారు. వాళ్ళతో చర్చించి మీకు సంబంధించిన అన్ని డిమాండ్స్ కూడా మేము తీరుస్తాం,
ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరికీ కూడా అండగా ఉన్నది. దానికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పి మీకు సమస్యలైనా తీర్దామని చెప్పి రామిచ్చారు అని చెప్పేసి అన్నారు. అలాగే కలెక్టర్ గారు మాట్లాడుతుండగా కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన చేసి గతంలో కూడా ఇలా జరిగాయి, మమ్మల్ని మోసం చేస్తారని చెప్పేసి ఆందోళనలు పెంచారు. దాంతో సహా అప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ ఈ కలెక్టర్ గారు ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారో సీఎం గారితో మాట్లాడి ఆ తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన రిలీజ్ అయింది. ఎందుకంటే స్వయంగా డిప్యూటీ సీఎం గారు ప్రకటించినట్టే. కారణం మెయిన్ ఏంటంటే అక్కడ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారుల యొక్క సమస్యలు పూర్తిగా నాకు తెలుసు. నేను వారి సమస్యల పరిష్కారం చాలా కృషి చేస్తాను. అక్కడ ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక అది ఒక కమిటీ వేసి, అంటే ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నదో, ఆ తర్వాత మత్స్యకారికి సంబంధించిన బోర్డు డిపార్ట్మెంట్ ఉన్నదో, రెవెన్యూ డిపార్ట్మెంట్, లోకల్ గా ఈ మత్స్యకార నాయకులు ఉన్నారు కాబట్టి ఈ మత్స్యకార నాయకులు, ఆ తరంగా అధికారులు, వీళ్ళందరికీ కలిపి ఒక కమిటీ వేసి, ఈ నా ఆధ్వర్యంలోనే నా ఎదురుగుంటేనే ఒక కమిటీ వేసి, ఆ కమిటీకి సంబంధించిన ఒకవేళ ఏదైతే పాజిబిలిటీస్ ఉన్నది, లేదంటే వాళ్ళకి మెరుగుపడడానికి, వాళ్ళ జీవనోపాధి మెరుగుపడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది అన్న విషయం మీద చర్యలు తీసుకున్నాము. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన పడవసరం లేదు. మీరు కోరే ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు హామీ ఇచ్చారు. అందుకని వాళ్ళు అందరూ కూడా నమ్మి ధర్నా విరమించుకున్నారు. నానాజీ, అసలు మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందవలసిన రాయితీలు గాని అలాగే సంక్షేమ పథకాలు గాని అందుతున్నాయా? ఖచ్చితంగా దానికి ఏదైనా ఒక గవర్నమెంట్ పథకం పెట్టినప్పుడు వాళ్ళకి సంబంధించి ఒకటి రిలీజ్ చేస్తారు. ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కేటాయించిన అమౌంట్ వాళ్ళకి ఇస్తుంది. అయితే మత్స్యకార భరోసా సంబంధించి 20,000 కేటాయించారు. ఆ 20,000 కూడా చాలా మందికి పడ్డది. అయితే కొంతమంది అందని వాళ్ళు ఉన్నారు. అందని వాళ్ళు ఆందోళన చేసి మాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, ఒకవేళ కానీ మీరు దాంట్లో ఎలిజిబిలిటీలో ఎక్కడైతే ఒకవేళ మీరు రిజెక్ట్ అయ్యారో, ఆ రిజెక్ట్ అయిన పరిస్థితిని బట్టి ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ, లేదంటే రెవెన్యూ సిబ్బంది కానీ, లేదంటే మత్స్యకారులు అధికారులు కానీ, వీళ్ళందరినీ కూడా మీరు సంప్రదించండి. అవసరమైతే దాన్ని రెక్టిఫై చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నదో ఖచ్చితంగా వాళ్ళకి ఇద్దాము. ఎట్టి పరిస్థితులను ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా ఎటువంటి పక్కదారి పట్టకుండా మత్స్యకారులకు అందుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే హామీ ఇచ్చారు. రైట్ నానాజీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఎత్తైన కొండల నడుమ అర్ధరాత్రి దీవిటల వెలుగులలో బన్నీ ఉత్సవాలు జరుపుతున్నాయి. సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు బన్నీ ఉత్సవ సమయంలో అల్లరి మూకల ఆట కట్టించేందుకు 1000 మందికి పైగా పోలీసులు 100 సీసీ కెమెరాలతో 10 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో సిద్ధంగా అందిస్తారు. మురళి, చెప్పండి, బన్నీ ఉత్సవాలకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు? గుడ్ మార్నింగ్ గగన. కర్నూలు జిల్లాలో దసరా పండుగ వచ్చిందంటే చాలు బన్నీ ఉత్సవాలు తిలకించేందుకు భారీగా జన సమూహం అక్కడ చేరుకుంటూ ఉంది. అయితే దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి సంబంధించి దాదాపు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీగా ఆ కొండ ప్రాంతానికి తరలి వస్తారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో మాలమల్లె కళ్యాణం అనంతరం ఈ బండి ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ బండి ఉత్సవానికి సంబంధించి భారీగా చుట్టుపక్కల నెరనికి తాండా, కొత్తపేట తదితర గ్రామాల ప్రజలు ఆ కర్రలకు రింగులు తొడిగి ఈ కర్రలను గాల్లో ఎగరవేస్తూ ఆ ఉత్సవాన్ని కోలాహలంగా జరుపుతూ వస్తారు. ఈ నేపథ్యంలో కొంతమంది అల్లరి మూకలు కొంత అల్లరి చేష్టలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. అయితే ఆ ఘర్షణ వాతావరణం కారణంగా కొంతమందికి భారీ గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా ఆ ప్రాంతంలో జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ బన్నీ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే ఆ గ్రామాల్లో కొన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. బన్నీ ఉత్సవం అనేది సాంప్రదాయకర ఉత్సవము. ఎలాంటి ఘర్షణ వాతావరణం జరగకుండా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని చెప్పి కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా గ్రామాల్లో ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పర్యటిస్తున్నటువంటి అధికారులు, సిబ్బంది ఆ గ్రామంలో ప్రజలు ఎవరైతే ఈ కర్రలకు సంబంధించి కర్రలకు రింగులు తొడిగి ఉంటారో ఆ కర్రలను కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ రోజున అంటే ఈ నెల 27వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే
27వ తేదీ మాల మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు నెరనికి తాండాల్లో కంకణ ధరణ కార్యక్రమాన్ని నిర్వహించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని చెప్పుకోవచ్చు. ఏదైతే దసరా పండుగ 2వ తేదీన మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం జరుపుతారు కాబట్టి 5 రోజుల పాటు స్వామివారి కళ్యాణాన్ని 5 రోజుల పాటు జరుపుతారు. ఈ నేపథ్యంలోనే బన్నీ ఉత్సవం కూడా 2వ తేదీ స్వామి కళ్యాణం అనంతరం ప్రజలందరూ కూడా ఒకసారిగా గుమ్మిగూడి ఈ ఉత్సవాన్ని జరుపుతారు. అయితే అక్కడ మురళి, అసలు కర్రలతో ఇలా దాడులు చేసుకోవటం వెనుక నేపథ్యం ఏంటి? ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే ఇది ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుందంటారా? ఇది ఒక సాంప్రదాయం. అయితే పూర్వం మణిమల్లాసులు అనే రాక్షసులు ఈ కొండ ప్రాంతంలో సంచరించేవారు. ఆ ప్రాంతంలోనే లోక కళ్యాణార్థం కోసం ఋషులంతా కూడా అక్కడ తపస్సు చేస్తున్న సమయంలో ఈ రాక్షసులంతా కూడా ఆ ఋషుల తపస్సును భంగం చేసేందుకు అక్కడ సంచరిస్తూ ఆ ఋషులను ఆటంకం కలిగించిన సమయంలో వాళ్ళంతా కూడా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి తమను రక్షించాలని వేడుకోగా విష్ణుమూర్తి ఆ మల్లాసులు అనే రాక్షసులంతా కూడా ఈశ్వరుని భక్తులు కాబట్టి మీరు శివుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి కూడా సలహా ఇస్తారు. ఈ సలహా మేరకు ఆ ఋషులంతా కూడా శివుడి దగ్గరికి వెళ్ళిన సమయంలో శివుడు నేను మీకు రక్షిస్తానని చెప్పి కూడా ఆ ఋషులకు హామీ ఇచ్చి అక్కడికి చేరుకుంటారు. ఆ సమయంలో ఆ శివుడు కూడా మారువేషంలో ఆ రాక్షసులను సంహరించే సమయంలో ఆ రాక్షసులు కూడా కొంత శివుడిని కనిపెట్టి మేము ఉత్సవాలకు అంటే లోక కళ్యాణార్థం జరిపించే పూజలకు ఎలాంటి ఆటంకం కలిగించాం కానీ మాకు కొంత ఈ రక్తం కావాలని చెప్పి కూడా ఆ రాక్షసులు కోరుతారని చెప్పి కూడా కొంత ఆచారం తర్వాత ఆ బన్నీ ఉత్సవం వెనుకున్నటువంటి కథగా అక్కడ ప్రాంతం వాసులు తెలుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్వామి కళ్యాణం జరిగిన అనంతరం ఈ గ్రామాలు ఏదైతే నెరనికి తాండా, కొత్తపేట తదితర గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల ప్రజలు ఆ ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు ఈ ఉత్సవంలో పాల్గొన్న సమయంలో ఈ కర్రలతో ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ సమయంలోనే కొంతమంది ఈ అల్లరి మూకలు చేసే పనుల వల్ల ఈ దాడులు జరుగుతాయి. కాబట్టి ఇది సాంప్రదాయ పండుగనే ఎలాంటి కర్రల సమరం కాదని కూడా అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇదంతా కూడా ఈ బండి ఉత్సవానికి మాయని మట్టగా తయారైంది ఈ అల్లరి మూకల వల్ల. కాబట్టి అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమై ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ అల్లరి మూకలను గుర్తించే పనిలో పడ్డారు. అదే విధంగా ఉత్సవాలకు 5 రోజుల ముందుగానే అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా మద్యము ఇలాంటివి నాటుసారా ఇలాంటివి అమ్మకుండా కూడా చర్యలు చేపడతా ఉన్నారు. మురళి, ఈ రోజుల్లో కూడా ఇలా కర్రలతో కొట్టుకోవడం అంటే గాయాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇలా చేయడంపై అటు నాయకులు గాని అధికారులు గాని ఏమని స్పందిస్తున్నారు? అధికారులు నాయకులు అయితే ఈ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి. మనకు ఈ ఉత్సవాలు జరిపే సమయంలో ఈ అల్లరి ముక్కలు చేసేటువంటి పనుల కారణంగా చాలా మంది గాయపడుతున్నారు. కొంతమంది మరణాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనకు ఈ చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా అందరిలోనూ అవగాహన ఈ ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ ఉత్సవాలు ప్రశాంతంగా జరిపేందుకు అక్కడ దాదాపు 100కు పైగా సీసీ కెమెరాలు, 10 డ్రోన్ కెమెరాలు, అదేవిధంగా 1000 మందికి పైగా పోలీస్ బందోబస్తు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే ఈ ఉత్సవాలు తిలకించేందుకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ బండి ఉత్సవం అనేది సాంప్రదాయంగా జరుపుకోవాలి అంటూ పెద్దలు కూడా గ్రామంలో ఉండే పెద్దలు కూడా అక్కడ ఉండేటువంటి యువత కూడా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తా ఉన్నారు. అయితే ఎన్ని సలహాలు సూచనలు చేసినా మాత్రం బండి ఉత్సవం రోజున ఖచ్చితంగా ఈ రింగులు తొడిగిన కర్రలు గాల్లో నృత్యం చేస్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో చాలా మంది గాయపడే అవకాశం ఉంది. అయితే అక్కడ గాయపడిన వారు కూడా ఒకటే చెప్తారు, గాయాలైనా కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ దొరికే ఆ పసుపు ఏదైతే ఉంటుందో బండారు అంటారు ఆ ప్రాంతంలో, దాన్ని గాయం కలిగిన చోట పూస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు, తొందరగా గాయం నయం అవుతుంది అని కూడా ఒక నమ్మకం అక్కడ ఆ ప్రాంతంలో నడుస్తుంది. మురళి, అసలు ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎక్కడెక్కడి నుంచి జనాలు వస్తుంటారు? అయితే ఈ ఉత్సవాలు పాల్గొనేందుకు మెయిన్ గా అక్కడ ఉండేటటువంటి 5 గ్రామాలు నెర్రనికి తాండా, కొత్తపేట, ఇంకా మిగిలిన 2-3 గ్రామాలు కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొంటాయి. అయితే ఈ ఉత్సవాలను పిలిపించేందుకు అటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భారీగా జనం వస్తారు. అయితే కర్ణాటక బార్డర్ లో ఉంది కాబట్టి కర్ణాటక ప్రాంతం బళ్ళారి నుంచి కూడా వందల సంఖ్యలో భక్తులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. అయితే అక్కడ ఇసుకేస్తే రాలనంత మంది జనం భారీగా వచ్చి చేరుకుంటారు. లక్షల సంఖ్యలో భక్తులు ఆ ప్రాంతానికి వస్తారు. కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలని తేడా లేకుండా
చెట్లు చిటారు కొమ్మలు కూడా కూర్చొని ఈ ఉత్సవాలను తిలకించేందుకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే గత బని ఉత్సవం రోజున ఈ చెట్టుపై కూర్చున్నటువంటి సమయంలో చెట్టు ప్రమాదవశాత్తు విరిగి పడిపోయింది. అయితే ఈసారి అలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. చుట్టూ బార్కెట్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. లోపల సహాయంతో కూడా అక్కడ ఇలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా కూడా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొత్తం మీద ప్రస్తుతం కర్నూలు జిల్లాకు కొత్తగా వచ్చినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్ గిరి కూడా దీనిపై ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, సేఫ్టీ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా వాళ్ళందరితో కూర్చొని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఈ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరపాలని చెప్పి కూడా సమీక్షించి దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఇవాళ కూడా జిల్లా ఎస్పీ విక్రాంత్ పట్. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం వరంలా మారింది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి 15,000 చొప్పున కూటమి ప్రభుత్వం సాయం అందజేస్తుంది. ఇప్పటికే ఆన్లైన్ ఆఫ్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఇక పల్నాడు జిల్లాలో 97,097 మంది ఆటో డ్రైవర్లు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దసరా కానుకగా అర్హులకు నగదు జమ కానుంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పథకం అమలు ఏ విధంగా ఉంది, అర్హులు ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు అన్న విషయాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీను లైవ్ లో సిద్ధంగా రెడీగా ఉన్నారు. శ్రీను, చెప్పండి, జిల్లాలో ఎంతమంది అర్హులను నమోదు చేశారు, పథకం ఏ విధంగా అమలు చేస్తున్నారు? గుడ్ మార్నింగ్. పల్నాడు జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో 8,228 మంది లబ్ధిదారులు ఉండగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,797 మంది లబ్ధిదారులు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు. ఏదైతే పల్నాడు జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ ఉన్నారో, వారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాహన మిత్రులు వారి గ్రామాలకు చేరుకొని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా వారి వివరాలను సేకరించి వారికి వాహనం ఉందా లేదా, గతంలో లబ్ధి పొందారా లేదా, ఇప్పుడు కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారి వివరాలు కూడా నమోదు చేసుకుంటున్నారు. జగన్ దీనిపై జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో యూనియన్లు, ఆటో డ్రైవర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు శ్రీశక్తి పథకం ద్వారా మేము నష్టపోతున్నాం అనే తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు మమ్మల్ని దసరా కానుకగా ఒక్కొక్క లబ్ధిదారునికి 15,000 ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్ శ్రీను, అసలు గత ప్రభుత్వ హయాంలో ఎంతమందికి పథకం వర్తింపజేశారు, అలాగే తాజా పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వ హయాంలో 8,225 మందికి జిల్లా వ్యాప్తంగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు కదా. కానీ 10,000 రూపాయలు వారికి ఆ పథకం మాకెందుకు, ఈ 10,000 ఏం చేసుకోవాలనే విధంగా ఉంది. కానీ ఈ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇవ్వడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు జగన్. ఆటో డ్రైవర్లు ఈ బస్సులు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఏం తోచని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది జగన్. ఈ తరుణంలో 15,000 ఇవ్వడంతో పాటుగా ఆటో డ్రైవర్ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని సీఎం హామీ ఇవ్వడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా. కేవలం ఓనర్లకు పథకం సాయం అందుతోంది. దీనివల్ల అద్దెకి తీసుకొని నడిపే వారికి ఇబ్బందులే కదా, దీనిపై వారి స్పందన ఎలా ఉంది? జగన్, డ్రైవర్ల కోసం కూడా డ్రైవర్ అంటే చాలా 90% జిల్లా వ్యాప్తంగా ఓనర్లే డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం గడుపుకుంటున్నారు. అది ఏదైతే డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారో వారి పేర్ల మీద కూడా వాహనాలు ఉన్నాయి కదా. స్వయంగా వారి అకౌంట్ లోనే పడే విధంగా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కదా. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీను. థ్యాంక్ యూ. ఇక శ్రీకాకుళం జిల్లాలో నూతన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ లో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాత కలెక్టరేట్ భవనం ఏర్పాటై సుమారు 60 ఏళ్లు పూర్తి కావడంతో శిథిల వ్యవస్థకు చేరింది. ఇక ఈ క్రమంలో 2016లో నూతన భవన సముదాయ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అధికారులు అందరూ ఒకే చోట ఉండి పనిచేసేలా కలెక్టరేట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అసలు కలెక్టరేట్ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు, అసలు దీని ప్రత్యేకతలను వివరించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ లైవ్ లో రెడీగా ఉన్నారు. పృథ్వీ, చెప్పండి. ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లా ప్రధాన పట్టణంలో కలెక్టరేట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తే ఇదే కొత్తగా నిర్మాణం అవుతున్న కలెక్టరేట్. ఇక్కడ ఇటువైపు మనకి పాత కలెక్టరేట్ అనేది ఉంది. అయితే ప్రస్తుతానికి మనం చూసుకుంటే అంతా జిల్లా మొత్తం అధికారులందరూ ఒకే గొడుగు తాటికి వచ్చి పనిచేసుకునే విధంగా
ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఏదైతే ఉందో ఇది రూపుదిద్దుకుంటుంది. ఇది గత టీడీపీ ప్రభుత్వం అంటే 2014 టీడీపీ ప్రభుత్వంలోనే ఈ ఏదైతే ఈ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఉందో ఇది ఒక కొత్త ఆలోచన, అద్భుతమైన ఆలోచన అన్నమాట. ఇటువంటిది ఎక్కడా లేదు. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఇది తయారైంది. అయితే ఇటువంటి కలెక్టరేట్ కోసం 2014లో టీడీపీ ప్రభుత్వం యోచించిన తర్వాత 2017న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని శంకుస్థాపన చేశారు. అయితే 110 కోట్లు దాదాపు 110 కోట్ల వ్యయంతో అప్పట్లోనే దీన్ని శంకుస్థాపన చేయగా కొంతవరకు చాలా మేర ఒక 35% వరకు పనులు అయితే జరిగాయి. అయితే అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే రివర్స్ టెండరింగ్ చేపట్టారు, ఆ రివర్స్ టెండరింగ్ చేపట్టే ప్రక్రియలో రూపాయి విదల్చకుండా, నిధులు ఏవి కేటాయించకుండా, ఆ నిధులు కేటాయించిన టైంలో బిల్స్ అప్లోడ్ కాకుండా ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పనిచేసేందుకు ఇక నిర్మాణం చేపట్టేందుకు నిరాసక్త ఎప్పుడైతే చూపించారో అక్కడ పనులన్నీ ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే అయిపోయాయి. తర్వాత అసలు ఆ పని అనేది ఏమీ జరగలేదు. అయితే తరువాత మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ సంవత్సరం కాలం నుంచి కూడా పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే లోపల మొత్తం 4 ఫ్లోర్లు ఉంది. ఆ 4 ఫ్లోర్లో 2వ ఫ్లోర్ లో మన జేసీ కలెక్టర్ కార్యాలయాలు ఉంటాయి. అలాగే ప్రధాన కార్యాలయాలు అంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అన్ని అద్దె భవనాల్లో సాగుతున్నాయి. అద్దె భవనాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక ఎవరైనా ప్రజలు అర్జీలు పట్టుకొని ఏవైనా తమ దరఖాస్తులు పట్టుకొని వచ్చినా ఏవైతే అద్దె భవనాల్లో సాగడం ద్వారా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సో కాబట్టి అలాంటి అద్దె భవనాలకు స్వస్తి చెప్పి ప్రభుత్వ భవనం ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లో ఒకే గొడుగు కింద అన్ని డిపార్ట్మెంట్లు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం పనులు మరొక 2 లేదా 3 నెలలు 2-3 నెలల్లో ఇదేదైతే పనులన్నీ పూర్తయిపోతాయి. ఇప్పుడే జోన్ల వారీగా అంటే ఆర్ఎన్బి శాఖ పరిధిలో ఈ నిర్మాణం అనేది ఆర్ఎన్బి శాఖ చెప్పారు. అయితే జేసీ కలెక్టర్ ఎప్పటికప్పుడు వారం అవ్వచ్చు, జేసీ అయితే రోజువారీ అవ్వచ్చు, ఆ జోన్ అంటే జోన్ల వారీ కేటాయించినప్పుడు ఆ జోన్ల వారీ ఈ ఈవెంట్ చూసేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తో గానీ లేదంటే కాంట్రాక్టర్స్ తో గానీ ఎప్పటికప్పుడు సమీక్షలు అనేది చేస్తున్నారు. దీని పనుల పురోగతిపై వాళ్ళు ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటున్నారు. వీలైనంత త్వరగా మరొక జనవరి లేదా ఫిబ్రవరి ఈ టయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయనున్న ఏదైతే ప్రారంభిస్తారు నూతన గృహప్రవేశం కలెక్టరేట్ గృహప్రవేశం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటికే మన మంత్రి అచ్చెన్నాయుడు గాని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గాని ఈ నిధులు తొందరగా ఇక్కడికి వచ్చి ఈ కేటాయింపులకు ఎంతో చొరవ చూపారని మనం చెప్పుకోవచ్చు. అయితే లోపల దీనికి ఉన్నంత ఇంకో ప్రత్యేకత ఏంటంటే వెనుక వైపు నాగావల్ నది అంటే అద్భుతమైన ఒక ప్రకృతి రమణీయతతో కూడిన ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కలెక్టరేట్ అనేది ఈ కొత్త కలెక్టరేట్ అనేది ఉండబోతుంది. పాత కలెక్టరేట్ వచ్చేసి ఇది ఎప్పుడు 60 ఏళ్ళు పూర్తి అయిపోయినందుకు కొంత శిథిలావస్థలో ఉంది. అది ఇప్పుడు అంతగా ప్రజలు వచ్చినా అంత మౌలిక సదుపాయాలు కానీ అంత బాగా లేవు. అందుకనే ఈ ఇంటిగ్రేటెడ్ అయితే మొత్తం రాష్ట్రం మొత్తంలో మొదటగా గృహప్రవేశం చేయబోయే ఇదైతే మన కలెక్టరేట్ అయితే ఇదే ఉంటుంది. అయితే మనం చూసుకుంటే మొత్తం గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైతే పనులు స్టాప్ అయ్యాయో ఈ టీడీపీ ప్రభుత్వంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇంకొక 1-2 నెలల్లో ఇది మొత్తం పూర్తయి ప్రజలకు అందుబాటులో వస్తుంది. అంటే ఇందులో మళ్ళీ ఏంటంటే కొన్ని ప్రభుత్వ భవనాలు అద్దె భవనాల్లో లేకుండా సొంత భవనాల్లో ఉన్నాయి. వారికి అంటే పోలీస్ శాఖ కావచ్చు, ఒక ఇరిగేషన్ కావచ్చు, ఆర్ఎన్బి కావచ్చు, ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ సొంత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అంటే సొంత భవనాల్లో కొనసాగుతున్న వాటిని అలాగే యథాతథంగా కొనసాగించి ఏవైతే అద్దె భవనాలు అంటే మొత్తం 78 డిపార్ట్మెంట్లు ఇక్కడ రాబోతున్నాయి. ఏవైతే అద్దె భవనాల్లో ఉంటున్నాయో వాటిని ఒకే గొడుగు తాటికి ఒకే సమీకృత భవనంగా ఇది రూపొందించుకుంటుంది. ఇది అప్డేట్స్. రైట్ పృథ్వీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక పేదలకు పట్టెడన్నం పెట్టే P4 పథకం అమలులో కృష్ణా జిల్లా ముందంజలో ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ DK బాలాజీ చొరవతో పేదలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకొస్తున్నారు. సంపన్న వర్గాల్లో 10 మంది మార్గదర్శకులు పేదరికం దిగువలో ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకోవడమే కార్యక్రమం లక్ష్యంగా అమలు చేస్తున్నారు. ఇక కృష్ణా జిల్లా P4 తాజా సమాచారం ఇచ్చేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణారావు, చెప్పండి, P4 పథకం కింద ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలను ఐడెంటిటీ చేశారు, ఎంతమందికి సాయం అందింది? గుడ్ మార్నింగ్ గగన. ఈ P4 పథకానికి కృష్ణా జిల్లాలో మంచి స్పందన, మిగతా జిల్లాల కంటే కృష్ణా జిల్లాలో మంచి స్పందన లభిస్తుంది. దీనికి కారణం ముఖ్యంగా ఈ పథకం అమలు మీద కృష్ణా జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర, అట్లాగే కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ
మంచిగా కసరత్తు చేస్తున్నారు. అధికారులను అటు ప్రజలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈ పథకం మీద ఒక మంచి అవగాహన, పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఇప్పటికి ముఖ్యంగా ఇది విద్యార్థులకు, ఈ బంగారు కుటుంబాలు ఈ పథకంలో ముఖ్యంగా ఒక విద్యార్థులకు మంచి టాలెంటెడ్ పర్సన్ అయ్యండి వాళ్ళు పేదరికంలో ఉన్న విద్యార్థులను గుర్తించి వారి ఉన్నత చదువుల కోసం వారికి అవసరమైనటువంటి ఫీజులు దత్తత తీసుకోవటం అనేది జరిగింది. కృష్ణా జిల్లాలో ఈ ప్రక్రియ అత్యధికంగా జరిగింది. విద్యార్థులు వాళ్ళు చదువుకోలేని పరిస్థితి, వాళ్ళు పై చదువులకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వచ్చినాక వాళ్ళ పాలిట ఈ పథకము అసలు దేవుడిచ్చిన వరలాగా ఫీల్ అవుతున్నారు. ఈ P4 అనే పథకం గవర్నమెంట్ ఉద్దేశం పేదరిక నిర్మూలన, అట్లాగే ఈ అసమానతలను రూపుమావడం కోసం ఈ పథకం ప్రవేశపెట్టిన దానికి కృష్ణా జిల్లా నిలువెత్తు నిదర్శనంగా ఉంది. ఆ విద్యార్థులు ఆ ముఖాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఎంతో ఇదిగా ఉందండి. చాలా హార్ట్ఫుల్ గా ఈ పథకం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞత భావంతో అయితే కనుక ఆయా కుటుంబాలు ఉన్నాయని గగన. సాయం పొందిన కుటుంబాలు ఎలా ఫీల్ అవుతున్నాయి? దాతలు ఎలాంటి సాయం చేస్తున్నారు? ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాతల గురించే. ఇప్పుడు ఈ సంపన్న వర్గాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఒక 10% మందిని గుర్తించి వాళ్ళని ఇట్లా ఈ గవర్నమెంట్ ఈ P4 పథకం పెట్టింది అంటే పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ మీద ఇది నడుస్తుంది. దీంట్లో మీరు సహాయం చేయాలన్నందుకు చంద్రబాబు నాయుడు గారి మైలేజ్ ట్రాక్ ని దృష్టిలో పెట్టుకుని అంతకుముందు జన్మభూమితో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే గ్రామాలని అభివృద్ధి చేశాడు. జన్మభూమి పథకం ఎట్లా రెస్పాన్స్ అయ్యారో ఎన్ఆర్ఐలు కానీ, ఉన్నత వర్గాలు కానీ, సంపన్నులు కానీ, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కానీ ఈ పథకానికి ముందుకు వచ్చి చేస్తున్నారు. ఈ లబ్ధిదారుల ఎంపికలో కూడా గ్రామ సభలు, వార్డు స్థాయిలో గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి నిజంగా వీళ్ళు బిలో ప్రాపర్టీ కిందే ఉన్నారు, వీళ్ళు నిజమైన అచ్చమైన స్వచ్ఛమైన పేదలు, వీళ్ళకి కనీసం చదువుకోవడానికి, తినటానికి, ఉండటానికి సదుపాయాలు లేవు, వీళ్ళకి మీరు సాయం చేస్తే మీకు మంచి జరుగుతుంది లేదంటే పేరు వస్తుంది అన్నందుకు వాళ్ళు స్పందించి ఈ పిల్లల్ని చదువుకునే పిల్లల్ని దత్తత తీసుకోవటం, లేదనుకుంటే ఆ కుటుంబానికి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం, వైద్య సహాయం చేయటం అనేటువంటి జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ కృష్ణా జిల్లాలో జరుగుతుంది. దాని పట్ల అటు వాళ్ళు సహాయం చేసేటువంటి సంపన్న వర్గాలు కానీ, సాయం పొందుతున్నటువంటి పేద వర్గాలు కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పట్ల ఎంతో అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఎస్ కృష్ణారావు, గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఈ యూనిక్ కాన్సెప్ట్ ని అందజేశారు. దీనిపైన ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ప్రజలు దీనికి సంబంధించినంత వరకు ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే ప్రచారం తక్కువగానే ఉంది. ఇది చాలా P4 పథకం ఉగాదిలో మార్చి 30న ఉగాది రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించి అన్ని గ్రామాల్లో సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 మంది కుటుంబాలను సర్వే చేసి దాంట్లో 40 లక్షల మంది కుటుంబాలని అర్హులుగా తేల్చి అప్పుడు అన్ని జిల్లాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారి అవసరాలను తీరుస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఎంత చేస్తుంటే దీని మీద తగినంత ప్రచారం అయితే కనుక మరి ప్రభుత్వం చేయట్లేదు, అంత ఇది రావట్లేదు. కానీ మంచి పథకం, దీన్ని ఆ కుటుంబం ఆ లబ్ధి పొందిన కుటుంబాన్ని కదిలిస్తే మాత్రం బాబు బంగారమే అంటున్నారు. బాబు బంగారం అండి మా పాలిట అంటున్నారు. దీన్ని ఇచ్చేయాలంటే గనక అధికారులు దీన్ని మంచిగా పబ్లిక్ తో కలిసి దీన్ని తీసుకొస్తే, ఎందుకంటే సర్వే చేశారు, సర్వే అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలు దీనికి అర్హులుగా తేల్చారు. దాంట్లో ఫస్ట్ విడతలో 20 లక్షల కుటుంబాలని వాళ్ళని పేదరిక నిర్మూలన చేయాలని 29 నాటికి పేదరిక నిర్మూలన జరగాలని, అలాగే 2047 వచ్చేసరికి ఉన్నటువంటి ప్రపంచంలోనే పేదరిక నిర్మూలన మనం అగ్రస్థానంలో వెళ్ళాలనే తపనతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ఆ మేరకు ఇంకా తగినట్టు విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు పనిచేస్తే చేస్తారు. ఈ విషయంలో మంత్రి కొల్లు రవీంద్ర గారిని చెప్పుకోవాలి. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఎవరు కలిసినా ఆయన మాట్లాడే మాట వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు సంపన్న వర్గాలు, వాళ్ళు ఎన్ఆర్ఐలు అయితే కనుక మీరు P4లో రండి, P4లో భాగస్వాములు కండి అని ఆహ్వానిస్తున్నారు. ఆయన ఆహ్వానం మేరకు చాలా మంది వచ్చి ఈ పథకంలో చేరుస్తారు. గగన ఎస్ కృష్ణారావు, అలాగే మంత్రి కొల్లు రవీంద్ర ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడంలో ఎప్పుడూ ముందడుగు వేస్తుంటారు. మచిలీపట్నంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేపట్టారు. దీనిపైన ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? కొల్లు రవీంద్ర గారి నేపథ్యం అంతా కూడా ఆయన సౌమ్యుడిగా
పేరుంది. అట్లాగే అభివృద్ధికి ఆయన కావాల్సిన అభివృద్ధి రాజకీయాల కంటే కూడా ఆయన అభివృద్ధి మీదే ఎక్కువ పెడతాడు. అధికారులతో స్మూత్ ఫంక్షనింగ్ తో ఉంటారు. పొలిటికల్ పట్ల కూడా ఇక్కడ ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నారు పేరు నాని గారని, ఆయన చాలా ఇదిగా కామెంట్లు అన్ని చేస్తూ ఉంటారు. అయినా కానీ ఆయన సున్నితంగానే పరిష్కరించి నాకు అభివృద్ధి కావాలి, నియోజకవర్గ అభివృద్ధి కావాలి, తద్వారా నాకు కృష్ణా జిల్లా అభివృద్ధి కావాలి, అమరావతిని మనం అభివృద్ధి చేసుకోవాలి, గతంలో కుంటుపడింది అభివృద్ధి, దాన్ని మళ్ళీ చేసుకోవాలనుకుంటే కనుక చేయాలనే ఉద్దేశంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ, జిల్లాలో తిరుగుతూ నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టితో ఉన్నారు. ముఖ్యంగా ఆయన దృష్టి అభివృద్ధి మీద ఉంది. పోర్టుని పూర్తి చేయాలని, పోర్టు పూర్తయితే మచిలీపట్నంకి మంచి పేరు వస్తుందని, ఆదాయం పెరిగిద్దని, అమరావతికి ఈ గేట్ వే మచిలీపట్నం కాబోతుందనే దీంతో ఉన్నాడు. అందుకోసం ఆయన శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ప్రజల్లో కూడా ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. అలాంటి ఆదరణే ఆయన పట్ల చూపిస్తారు ప్రజలు కూడా. ఎస్ కృష్ణారావు, రీసెంట్ గా మసూలా బీచ్ ఫెస్టివల్ కూడా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. అక్కడికి అనేక మంది టూరిస్టులు కూడా వచ్చారు. అలాగే ప్రజలు ఈ డెవలప్మెంట్ పై ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రజలకి ఆ సమస్యలు బాధలు కష్టాలు ఉంటాయి. కానీ వాళ్ళని ఆహ్లాదపరిచే ఉన్నప్పుడే కొద్దిగా మనసులో సంతోషం వస్తుంది. అలాంటి సంతోషం యువ కెరటాల ద్వారా రవీంద్ర గారు ముందు 2014 మంత్రి అయినప్పుడు ఆయన యువ కెరటాలు పెట్టి బీచ్ ఫెస్టివల్ పెట్టి ప్రజల్ని వాళ్ళ యొక్క దీని నుంచి ఉపశమనం కలిగించే విధంగా చేస్తారు. ఆ విధంగానే మొన్న రీసెంట్ గా మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ జరిగినాయి. ఈ బీచ్ ఫెస్టివల్ కి 20 లక్షల మంది వచ్చారు. 20 లక్షల మంది రావడమే కాకుండా ఇలాంటిది కనీ విరిగిన రీతిలో ఆ బీచ్ ఫెస్టివల్ జరిగాయి. ఆ బీచ్ ఫెస్టివల్ మూలంగా ఇప్పుడు మంగంపూడి బీచ్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. దాన్ని దాదాపు ఒక 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి వచ్చే బీచ్ ఫెస్టివల్ కి దాన్ని చాలా ఇంకా ఇచ్చేయాలనే ఉద్దేశిస్తున్నారు. ప్రజలు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఒక ఫ్రూట్ఫుల్, ఒక మంచి సంతోషకరమైనటువంటి జీవనాన్ని గడపడానికి మచిలీపట్నాన్ని ఆ విధంగా తీర్చిదిద్దాలనేటువంటి దీంతో ఆయన పనిచేస్తున్నారు. ఆయన పట్ల ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. గగన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణారావు. ఓకే. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ As of now, ఇవి గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ YK న్యూస్.